ఇదెక్కడి దుష్ప్రచారం, అప్పుడు కూడా ఇదే విష ప్రచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై అధికార విపక్షాలు రియాక్ట్ అయ్యాయి. ఇలాంటి పనులు చేసేవారికి బుద్ధుండాలని కాంగ్రెస్ నేతలు కమెంట్ చేస్తుంటే, డ్రామాలు కట్టబెట్టి అసలు దొంగలు పట్టుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి పనులు చేసేవాళ్లు కొంచెం ఆలోచించుకోవాలని కోరారు. ఈ రకమైన ప్రచారం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బ్లేమ్ చేయాలనుకునే వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇలాంటి పనులు చేసేవారికి బుద్ధి ఉండాలన్నారు. ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్నారే, మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు? మీ అక్కతో నీ పిల్ల వేసిన వార్తలు వేసిన భార్యతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు వార్తలు? ఏమవుతుందిరా మా క్యారెక్టర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుందిరా మీరు రాసినంత మాత్రాన, మీరు చేసినంత మాత్రాన. మంత్రి కోమటిరెడ్డిపై దుష్ప్రచారం చేసిన వాళ్ళెవరూ విచారణ చేసి బయట పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో తమ పార్టీ నేత కేటీఆర్ పై కూడా ఇలాంటి ప్రచారాలే చేశారని, ఇప్పుడు ఆ సంస్కృతికి వారే బలయ్యారన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాను. కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది. అది చాలా విచిత్రంగా మంత్రులపైన అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఇవాళ మరి మంత్రులు, రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? మొత్తానికి ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో విచారణ తర్వాత బయటపడుతుందని మంత్రి కోమటిరెడ్డి చెబుతుంటే, ఆ పని సాధ్యమైనంత తొందరగా చెయ్యాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. మరి మంత్రిని ఇంతలా ఆవేదనకు గురి చేసిన ఈ ఎపిసోడ్ వెనుకున్నది ఎవరనే విషయం బయటకు వస్తుందా? విచారణ అంతవరకు సాగుతుందా అన్నది చూడాలి. ఇదెక్కడి దుష్ప్రచారం, అప్పుడు కూడా ఇదే విష ప్రచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై అధికార విపక్షాలు రియాక్ట్ అయ్యాయి. ఇలాంటి పనులు చేసేవారికి బుద్ధుండాలని కాంగ్రెస్ నేతలు కమెంట్ చేస్తుంటే, డ్రామాలు కట్టబెట్టి అసలు దొంగలు పట్టుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి పనులు చేసేవాళ్లు కొంచెం ఆలోచించుకోవాలని కోరారు. ఈ రకమైన ప్రచారం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బ్లేమ్ చేయాలనుకునే వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇలాంటి పనులు చేసేవారికి బుద్ధి ఉండాలన్నారు. ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్నారే, మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు? మీ అక్కతో నీ పిల్ల వేసిన వార్తలు వేసిన భార్యతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు వార్తలు? ఏమవుతుందిరా మా క్యారెక్టర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుందిరా మీరు రాసినంత మాత్రాన, మీరు చేసినంత మాత్రాన. మంత్రి కోమటిరెడ్డిపై దుష్ప్రచారం చేసిన వాళ్ళెవరూ విచారణ చేసి బయట పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో తమ పార్టీ నేత కేటీఆర్ పై కూడా ఇలాంటి ప్రచారాలే చేశారని, ఇప్పుడు ఆ సంస్కృతికి వారే బలయ్యారన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాను. కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది. అది చాలా విచిత్రంగా మంత్రులపైన అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఇవాళ మరి మంత్రులు, రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? మొత్తానికి ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో విచారణ తర్వాత బయటపడుతుందని మంత్రి కోమటిరెడ్డి చెబుతుంటే, ఆ పని సాధ్యమైనంత తొందరగా చెయ్యాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. మరి మంత్రిని ఇంతలా ఆవేదనకు గురి చేసిన ఈ ఎపిసోడ్ వెనుకున్నది ఎవరనే విషయం బయటకు వస్తుందా? విచారణ అంతవరకు సాగుతుందా అన్నది చూడాలి.